ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. కీర్తన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరొకసారి చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, ఎవరు ధన్యులట? దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులవుతారు. ఈ వాక్య భాగంలో మనము బాగా గమనించవలసింది, నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అది ఏమిటంటే ధ్యానించుట. బైబిల్ గ్రంథమును ధ్యానించుట అనేది ఈ భూమి మీద మనుషులందరికీ దొరికిన లభించిన గొప్ప భాగ్యము. మనిషిని భాగ్యవంతులుగా చేసేదే దేవుని పరిశుద్ధ గ్రంథము బైబిలు. ఈ విషయం మీకు తెలుసా? నువ్వు భాగ్యవంతుడు ఎప్పుడవుతావంటే దేవుని యొక్క మాటలు ధ్యానం చేసినప్పుడు. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే దైవ ధ్యానం అంటే ఎక్కడో అడవులలో ఒంటరిగా ఉండి ధ్యానం చేయటం అనుకుంటారు. ఇంకా కొంతమంది గుహలలో ధ్యానించవాలని కోరుకుంటారు. ఇంకా కొంతమంది కొండల్లో, గుట్టల్లో, లోయలలో ధ్యానం చేసేవారని తలుస్తారు. అలా ధ్యానం చేసేవారే గురువులు, సాధువులు, బోధకులని ఆలోచన కలిగి ఉంటారు. మరికొంతమందికి ధ్యానం చేయడానికి సమయమే దొరకదు. మరికొంతమందికి ఏమో ఓపిక అనేది అసలే ఉండదు. మనకెందుకులే, అది మన పని కాదులే అని చెప్పేసి దాటిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇలా వాయిదా వేసుకుంటున్న వారు, దాటుతున్న వారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దీవెన ఎంత గొప్పదో మీరు పోగొట్టుకుంటున్నారు. మీ జీవితంలో గొప్ప ధననిధిని మీరు పోగొట్టుకున్న వారవుతున్నారు. దేవుని వాక్యంలో ధ్యానించిన వారికి దేవుడంటే, దేవుని యొక్క వాక్యం అంటే, దేవుని యొక్క భక్తి అంటే, దేవుని యొక్క మాటలంటే, దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్న మర్మాలు అర్థం కావు. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారే ఈ యొక్క వచనాల్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు అని ప్రభు స్వయంగా చెప్తున్నారు. చూసారా? పొరబడుచున్నారు. దేవుని శక్తిని ఎరగకుండా, తెలుసుకోకుండా ఉంటున్నారు అని ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ధ్యానించినప్పుడు మాత్రమే ఆయన ప్రసన్నతను మనము గ్రహిస్తాం. దేవుని యొక్క శక్తిని, అపారమైన శక్తిని మనము పొందుకుంటాం. దావీదు రాజును అడిగితే దావీదు రాజు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం అంటే నాకెంతో ప్రియమైనది, నాకెంతో ఇష్టమైనది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలను దావీదు ప్రియమైన వాటిగా ఎంచాడు. అనగా దేవుణ్ణి ప్రియమైన దేవుడుగా ఎంచుకున్నాడు. కనుకనే దినమెల్లా నేను నీ వాక్యాన్ని ధ్యానం చేయుచున్నాను అని అంటూ ఉంటాడు. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే 119వ కీర్తన 97వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నేను ధ్యానం చేయడానికి కారణం ఏమిటనగా నీ యొక్క మాటలు నాకు ప్రియమైనవిగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి, అవి దీవెనకరంగా ఉన్నాయని ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాడు. ఇదే 119వ కీర్తన 148వ వచనంలో మనం చూస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. ఎంత చక్కని మాటలు!
రాత్రి జాము అంటే తెల్లవారక మునిపే నీ మాటలు ధ్యానం చేయాలని నా కన్నులను తెరుచుకుందును అనగా నా హృదయాన్ని నేను తెరిచి ఉంచుకుంటాను. దైవ ధ్యానము నీ హృదయమందు ప్రేమ మంటను రేపుతుంది, నిన్ను బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్ను ధన్యునిగా చేస్తుంది. ప్రియులారా, ఇలాంటి దైవ వాక్యం మీరు ధ్యానం చేయండి, మీరు చాలా దీవెనలు పొందుకుంటారు, గొప్ప ధననిధిని పొందుకుంటారు. నేటి వాగ్దాన వాక్యం విందాం. కీర్తనలు 104:34 వచనం. ఆయనను గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీ మాటలు ధ్యానం చేయడం ద్వారా ఎంత గొప్ప ధననిధి ఉందో మాకు జ్ఞాపకం చేశారు. కనుక మా జీవిత యాత్రలో నిత్యము మీ మాటలను, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ గొప్ప ధననిధిని మేము పొందుకుంటూ మీకు మహిమార్థమై జీవించే కృపను దయచేయమని, వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.